హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురంలో ఓటమి భయంతో పవన్ కళ్యాణ్. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ఈరోజు మనం చేయబోతున్నాం. సో పిఠాపురంలో అసలు ఏం జరుగుతుంది? జన సైనికులు ఒకవైపు 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంగా గీతా గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. 1,00,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలుపొందే అవకాశం ఉంటే మీరెందుకు ఇంతమంది సినీ ఇండస్ట్రీ వాళ్ళని దింపి మీరు ప్రచారం చేయిస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంతవరకు ఆ స్టేట్మెంట్ను ఖండించిన వారైతే ఎవరూ లేదు. సో మొత్తంగా చూస్తే పిఠాపురంలో మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పిఠాపురంలోనే ఉంది. సో మొత్తంగా చూస్తే జబర్దస్త్ వాళ్ళు కానీ అదేవిధంగా సీరియల్ ఆర్టిస్టులు కానీ చాలా వరకు అక్కడ ప్రచారం చేస్తున్నారు. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మేనల్లో లేనటువంటి సాయి ధరమ్ తేజ్ అదేవిధంగా వరుణ్ తేజ్ కూడా అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే వంగా గీతా గారిని ఓడించడం అంత కష్టంగా మారిందా పిఠాపురంలో అని చాలా వరకు ప్రజలు ఇక్కడ ఒక మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచే వాళ్ళు ఇంతమంది ప్రచారం చేయించుకొని గెలిచే అవకాశం అక్కడ ఉందా అనే భయంతో ఉన్నారని కూడా రీసెంట్గా తెలుగుదేశానికి ఎప్పుడు సపోర్ట్ చేసేటువంటి మహాసేన రాజేష్ కూడా దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడంలో మొత్తంగా ఎన్డీఏ కూటమిలోనే ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ అనేది జనాల్లో ఏర్పడింది. మొత్తంగా చూస్తే పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, అదేవిధంగా వంగా గీతా గారు గెలుస్తారా అనే సిచ్యువేషన్ అనేది రాష్ట్ర రాజకీయాల్లోనే ఇక్కడ చాలా వరకు క్లిష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడ ఇంతమందితో ప్రచారం చేయించవలసిన అవసరం ఏముంది అనే ఒక ఇది కూడా చాలా వరకు ప్రజల్లో క్వశ్చన్ మార్క్గా మారనుంది. సో అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేటువంటి వర్మ గారు కూడా కొద్దిగా వెనకడుగు వేశారని కూడా ఇక్కడ నుంచి తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే నిన్న మొన్నట జరిగినటువంటి ఒక మీటింగ్లో వర్మ గారు మాట్లాడుతుంటే అక్కడ ఉంటే స్థానికులు వర్మ గారిని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. మీరు నిలబడతారా చెప్పండి, మీకు ఓటు వేస్తాం, అంతేకాని ఎవరికంటే వాళ్ళకి ఇక్కడ ఓటేమో, అదేవిధంగా నాన్ లోకల్ ఫీలింగ్ కూడా కొద్దిగా రేకొట్టే విధంగా అక్కడ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తానికి చూస్తే వర్మ గారికి కూడా ఇది ఒక క్లిష్టమైన పరిస్థితిగా చెప్పవచ్చు. సో వర్మ గారి వర్గీయులు కూడా ఇక్కడ వర్మ గారికి తప్ప జనసేనకు ఓటేయని ఇండైరెక్ట్గా హింట్స్ అయితే ఇస్తున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్గా మారనుంది. కాకపోతే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందే పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారి సపోర్ట్ అవసరం అంటారా? ఖచ్చితంగా ఇది అవసరమనే చెప్పొచ్చు. ఎందుకంటే వర్మ గారు అక్కడ ఇండిపెండెంట్గా కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కానీ చాలా వరకు కృషి చేసిన నాయకుడు. మొన్న రీసెంట్గా వరకు కూడా నామినేషన్ వేసే ముందు వరకు కూడా అక్కడ వర్మ గారిని చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమని కోరగా అప్పుడు వర్మ గారు తలదించారు. సో మొత్తానికి చూస్తే పిఠాపురంలో ఏం జరుగుతుందనే విషయం అర్థం కావడం లేదు. కాకపోతే వంగా గీతా గారు ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన నేను ఆడబిడ్డని, నేను ఇక్కడ లోకల్లోనే ఉంటాను, మీకు ఏ సమస్య అయినా కూడా నా డోర్ కొట్టి మీ సమస్యను తెలియజేయచ్చని ఆమె స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కూడా ఆయన రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆయన హౌస్ తీసుకుని అక్కడ కూడా ఉంటున్నారు. నేను కూడా పిఠాపురాన్ని ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలు మొత్తం కూడా ఇక్కడ షూటింగ్ చేసే విధంగా అభివృద్ధి చెందుతాను, నేను కూడా ఇక్కడే షూటింగ్లు చేస్తాను, ఇక్కడే అవైలబిలిటీ ఉంది ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే ఈ నాన్ లోకల్ ఫీలింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కువగా అక్కడ స్ప్రెడ్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మొత్తానికి చూస్తే ఇక్కడ వంగా గీతా గారు గెలుస్తారా, లేకుంటే ఇంతమంది సినీ ఆర్టిస్టులు, ఇంతమంది జబర్దస్త్ కమీడియన్స్, ఇంతమంది పొలిటికల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా చెప్పవచ్చు. కాకపోతే మొత్తానికి వంగా గీతా గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి చాలా టఫ్ ఫైట్ ఇచ్చే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇంకొక పరిణామం ఏంటంటే ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. సో ఈ సిచ్యువేషన్లో మొన్న ముద్రగడ గారి కూతురు ప్రత్యక్షంగా జనసేన పార్టీలో చేరడం జరిగింది. సో ఇటువంటి రాజకీయ డ్రామాలని చెప్పుకోవచ్చా? సో తండ్రి ఒకవైపు, అదేవిధంగా కూతురులో ఒకవైపు. సో మొత్తానికి చూస్తే కూడా ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి సరైన పోటీ ఇస్తున్నటువంటి వంగా గీతా గారు కూడా ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరుతాను అంటూ ఆమె అయితే కూడా తమ యొక్క ఆ మద్దతును అయితే తెలియజేస్తుంది. ఖచ్చితంగా నేను ఇక్కడ గెలుస్తానని ఆమె తృప్తిని తెలియజేస్తుంది. సో మొత్తానికి చూస్తే మీ అభిప్రాయాన్ని పిఠాపురంలో
పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, లేదంటే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంగ గీత గారు గెలుస్తారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్మోస్ట్ ఎన్నికల ప్రచారం ఇంకొక రోజుల్లో ముగియబోతున్నది. మీకు సరైన నాయకుడిని మీరు ఎంచుకోండి. మీకు ఎవరైతే అవైలబిలిటీలో ఉంటారో వాళ్ళని ఎంచుకోండి. సో ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడన్న నాయకుడిని మీరు ఎంచుకోండి. మీ ఓటు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా వాడుకోండి అని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి పిఠాపురంలో ఏం జరగబోతుంది అనేది రాష్ట్ర రాజకీయాల్లోనే చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.